నమస్కారం. ఈరోజు మన దగ్గర ఉన్న ఒక ఆడియో క్లిప్ ఆధారంగా కేరళలోని త్రిశూర్లో జరిగిన ఒక చాలా బాధాకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అవునండి, వినడానికి చాలా కష్టంగా ఉంది. ఇద్దరు పసిపిల్లలు, వాళ్ళని సొంత తల్లే హత్య చేసి ఇంటి వెనుక పాతిపెట్టిందన్నమాట. ఈ క్లిప్లో ఉన్న సమాచారం బట్టి అసలేం జరిగిందో కొంచెం వివరంగా చూద్దాం. ఖచ్చితంగా. ఇది ఈ ఆడియో ప్రకారం అనీషా, భవిల్ అని ఇద్దరున్నారు. వాళ్ల వయస్సు సుమారు 23-27 ఏళ్లు. వీళ్ళిద్దరికీ ఫేస్బుక్లో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వాళ్ల మధ్య శారీరక సంబంధం వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఇదంతా జరిగింది. అంటే ఆ పరిచయం నుంచే ఈ విషాదం మొదలైందంటారా? అవును, అలానే అనిపిస్తోంది. ఆడియోలో చెప్పిన దాని ప్రకారం 2021లో అనీషాకు మొదటి బిడ్డ పుట్టాడు. కాని ఆ బిడ్డను ఆమె చంపేసి ఇంటి వెనుకే పాతిపెట్టింది. అయ్యో! మరి చుట్టుపక్కల వాళ్ళకేం చెప్పిందట? అదే ఆడియోలో ఏముందంటే, బిడ్డ మెడకు పేగు చుట్టుకుందని, అందుకే చనిపోయిందని నమ్మించింది. నమ్మించటమా? అంటే అబద్ధం చెప్పిందా? అవును, అబద్ధమే చెప్పింది. ఇంకా దారుణమేంటంటే ఇది ఇక్కడతో ఆగలేదు. ఆగలేదా? అంటే ఆగస్టు 29, 2024 అంటే ఈ మధ్యనే రెండో బిడ్డ పుట్టింది. రెండో బిడ్డ? అవును, పుట్టిన వెంటనే ఆ పసికందు గొంతు కోసి చంపిందట. ఓ మై గాడ్! మొదటి బిడ్డను ఎక్కడ పాతిపెట్టిందో అక్కడే ఈ రెండో బిడ్డను కూడా పాతిపెట్టింది. చాలా దారుణమైన పని. వింటుంటేనే ఒళ్ళు గగురుపాటుకు లోనవుతోంది. అంటే రెండుసార్లు ఇలాగే చేసిందా? అంతే, 2 సార్లు అదే కిరాతకం. సరే, మరి ఈ విషయం ఎలా బయటపడింది? ఆ అస్థిపంజరాల సంగతి అక్కడే అసలు కదుంది. కొంతకాలం అయ్యాక అనీషానే ఆ భవిన్ని పిలిచి ఆ అస్థిపంజరాలకు దహన సంస్కారాలు చేయమని చెప్పింది. తనే చెప్పిందా? అవును, అతను ఆ అస్థిపంజరాలను తీసుకున్నాడు. కాని ఆడియోలో చెప్పినట్టు వాటిని దహనం చెయ్యలేదు. తన దగ్గరే దాచుకున్నాడా? ఎందుకు? అక్కడే వాళ్ల మధ్య ఏదో తేడా వచ్చింది. ఆ తర్వాత అనీషా, భవిన్ల మధ్య గొడవలు మొదలయ్యాయట. గొడవలా? దేని గురించి? అనీషా ఈ సంబంధం వద్దు, ముగించేద్దాం అనుకుంది. కాని భవిన్ ఒప్పుకోలేదా? లేదు. పైగా శారీరకంగా తనతో సహకరించాలని ఒత్తిడి తెచ్చాడని కూడా ఆడియోలో ఉంది. అంటే అప్పుడు ఈ అస్థిపంజరాల విషయం వాడుకున్నాడా? సరిగ్గా అదే. అనీషా ఒప్పుకోపోయేసరికి భవిన్ వాటినే అడ్డం పెట్టుకున్నాడు. అంటే బ్లాక్మెయిల్? అవును, బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. జరిగిన హత్యల గురించి అందరికీ చెప్పేస్తానని, తన కోరిక తీర్చకపోతే ఈ రహస్యాన్ని బయటపెడతానని బెదిరించాడు. నమ్మశక్యంగా లేదు. నేరంలో పాలు పంచుకున్న వ్యక్తే ఇలా బ్లాక్మెయిల్ చేయడమా? అదే జరిగింది. చివరికి తట్టుకోలేకనో ఏమో, లేక ఇంకేదైనా కారణమో. ఏమైంది చివరికి? భవిన్ ఆ అస్థిపంజరాలను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. తనే వెళ్ళాడా? అవును, పోలీసులకు చూపించాడు. వాళ్లు కూడా అది చూసి షాక్ అయ్యారని ఆడియోలో చాలా స్పష్టంగా వినిపించింది. ఆ ఆడియోలో మాట్లాడిన వ్యక్తి ఆవేదన చూస్తే ఇది సమాజంలో జరిగిన నీచమైన దారుణమైన సంఘటనల్లో ఒకటి అని వాళ్లు భావిస్తున్నట్టు అనిపించింది. నిజంగా మాటలు రావడం లేదు. కన్న తల్లే 1 కాదు 2 సార్లు పసికందులనలా ఛీ! ఆ తర్వాత ఆ అస్థిపంజరాలతో బ్లాక్మెయిల్. అసలు ఎటుపోతుందో అర్థం కావట్లేదు. అవును, చాలా సంక్లిష్టంగా, విషాదంగా ఉంది. ఆ ఆడియోలో కూడా ఇదే ఆవేదన ఉంది. కళ్ళు కూడా సరిగ్గా తెరవని పసిపిల్లల్ని ఇలా చేయడం, ఇదసలు మానవత్వమేనా అనిపిస్తోంది. ఈ సంఘటన వెనుక కారణాలేమయ్యుంటాయి? వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఆ సంబంధం ఎందుకు ఇంత హింసాత్మకంగా మారింది? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు కదా? ఖచ్చితంగా. చాలా లోతైన ప్రశ్నలివి. కేవలం వ్యక్తిగత కోపతాపాలా, లేక మానసిక సమస్య, లేక సమాజంలో ఉన్న ఒత్తిడులా? అవును, ఈ మొత్తం సమాచారం విన్న తర్వాత మన అందర్నీ ఆలోచింపచేసే ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలిపోతుంది. ఇంత దారుణాలు సమాజంలో ఎందుకు జరుగుతున్నాయి? మానవ సంబంధాలు ఎందుకింత క్లిష్టంగా, కొన్నిసార్లు ఇంత క్రూరంగా మారుతున్నాయి? దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.